Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు కొంచెమైనా ఏదైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. సో ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, థర్డ్ వీక్. సో పూజ చేసేసుకొని ఇంకా మా అమ్మాయికి టిఫిన్ బాక్స్ ఇవాళ చాలా సింపుల్గా పెట్టానండి, ఎందుకంటే అమ్మవారి ప్రసాదం కూడా చేసుకోవాలి ఇంకా నేను. సో ఆలుగడ్డ ఫ్రై, రైస్ పెట్టేశాను, కొన్ని నట్స్ ఇచ్చేసాను అండ్ సమ్ స్నాక్స్ ఇంట్లో ఉంటాయి అంటే బిస్కెట్స్ అట్లాంటివి కూడా పెట్టేశాను స్నాక్ ఇంకా అన్నట్టు. ఇవన్నీ చేసేసుకున్నాక ఇంకా పూజ ఫినిష్ చేసుకునేసరికి చాలా లేట్ అయితే అయ్యిందండి. నేను పొద్దున్నే లేచి ముందు దీపారాజన అయితే చేసేసుకుంటాను, తర్వాత పూజ ప్రొసీజర్ అదంతా తర్వాత ఫాలో అవుతాను. సో దీపారాజన అన్నది ముందు సన్ రైజ్ కంటే ముందు చేయటం ఈజ్ అట్మోస్ట్ ప్రయారిటీ అన్నమాట. అట్లా చేసుకుంటూ ఉంటాను. సో ఇంకా పూజ అయిపోయినాక లంచ్ చేసేసి నేను అసలు ఏమీ రికార్డ్ చేయలేదండి, చాలా టైర్డ్ అనిపించింది ఇవాళ. యాక్చువల్లీ బాగా రెడీ అవుదాము, వీడియో తీద్దాము అనుకున్నాను కానీ అస్సలు ఓపిక లేదు. సో ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోయి మా అమ్మాయికి పకోడీ చేసేస్తున్నానండి. స్కూల్ నుంచి వచ్చేసరికి ఫ్రైడే కదా, తనకి స్విమ్మింగ్ క్లాస్ ఉంటుంది. ఆ స్విమ్మింగ్ క్లాస్ నుంచి వచ్చినాక విపరీతమైన ఆకలి అయితే వేస్తుందండి. సో ఏదైనా సాలిడ్గా కొంచెం స్నాక్ చేయాలి, అందుకని పకోడీ చేసేస్తున్నాను. ఇవైతే శనగపిండి కదా, కొంచెం హెవీగా ఉంటుంది అండ్ వాళ్ళు తిన్నా కూడా మంచిది. ఎంత డీప్ ఫ్రై చేసినా కూడా ఇంట్లో చేసుకునేది ఏదైనా బెటర్ దెన్ అవుట్ సైడ్ ఫుడ్ కదండి. సో ఇవాళ ఈ స్నాక్ అయితే చేసేస్తున్నాను. తను వచ్చి హెడ్ బాత్ చేసి బయటకు వచ్చే లోపల నేను ఈ స్నాక్ అయితే ఫినిష్ చేసేస్తాను. సో పకోడీలు నాకు హార్డ్లీ 10-15 మినిట్సే పడతాయండి మనకి పకోడీ చేయటం. బట్ దెన్ దానికోసం మనల్ని మనం పుష్ చేసుకొని కిచెన్ వరకు తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఓపిక లేని రోజు చిన్న చిన్న పనులు కూడా చాలా పెద్ద బర్డెన్ అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇక్కడ పకోడీలు వేసేసుకొని ఇవాళ ఏం చేశానంటే మార్నింగ్ నుంచి అసలు ఇంటిని సెట్ చేయలేదండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని దాంట్లో ఇంటిని సెట్ చేద్దాము అనుకున్నానండి. ఓపిక లేని రోజు రెగ్యులర్ రొటీన్ అన్నది ఫాలో అవ్వటం ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్, చేయలేము. అండ్ అన్నెసెసరీగా మనల్ని మనం స్ట్రెయిన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ప్రతిరోజు ఇంటిని పర్ఫెక్ట్గా ఉంచేస్తే మనకేం ట్రాఫీ అయితే రాదు. బట్ దెన్ మన హెల్త్ని బట్టి వీ హ్యావ్ టు మేనేజ్ ద వర్క్. అండ్ ఇక్కడ పకోడీ కూడా ఫినిష్ అయిపోయిందండి. సో మా అమ్మాయికి సర్వ్ చేసేసాను. నేను కూడా కొంచెం కాఫీ పెట్టుకొని ఇవి తినేసినాక కొంచెం ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఇప్పుడు నేను ఇంకా పనిలోకి వచ్చి ఇంటిని మొత్తం సెట్ చేస్తాను. ఎస్పెషలీ కిచెన్ అయితే చాలా మెస్సీగా ఉంది అండి. చూసారు కదా ఎంత అందంగా ఉందో. దీన్ని సెట్ చేయడానికి అయితే టైం పడుతుంది. కానీ ఇలాంటి రోజుల్లో ఓపిక లేని రోజులు, లేదా మీరు ఒకవేళ వర్కింగ్ విమెన్ అంటే మీకు ఎక్కువ టైం ఉండదు, అలాంటప్పుడు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 5 మినిట్స్లోనో 10 మినిట్స్ అనో పెట్టుకోండి. 10 మినిట్స్లో ఫినిష్ చేసేయాలి ఈ వర్క్ అని పెట్టుకోండి. సో కీప్ ఇట్ యాజ్ అ 10-minute రూల్. కిచెన్ 10 మినిట్స్లో సెట్ చేయాలి అండ్ చేయగలమండి. అంత కష్టమైన పని కాదు, ఎందుకంటే మనం రెగ్యులర్లీ ఇంటిని ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఇలా ఓపిక లేని రోజు కూడా మనం ఇల్లు ఆర్గనైజ్ చేసుకోవడానికి జస్ట్ 10 మినిట్స్ మాత్రమే పడుతుందండి. ఇక్కడ నేను 10 మినిట్స్లో ఫస్ట్ కిచెన్ ఒక ఓవరాల్ లుక్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం నీట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులన్నీ సెట్ చేయటం అండ్ నాకు ఈ ఐలాండ్ ఉంటుంది కదా, ఈ ఐలాండ్ మీద ఏమైతే గిన్నెలు అవన్నీ పెట్టాను డ్రై అవ్వటానికి, వాటిని అన్నిటినీ వాటి ప్లేసుల్లో అయితే సెట్ చేసేసుకుంటున్నాను. సో ఈ 10 మినిట్స్ రూల్ అన్నది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎస్పెషలీ ద డేస్ వెన్ వీఆర్ రియలీ బిజీ ఆర్ వెన్ వీఆర్ రియలీ టైర్డ్ అండ్ మనకి పని చేసే ఓపిక లేనప్పుడు ఇలా 10-minute టార్గెట్ పెట్టుకోండి, ఫినిష్ అయిపోతుందండి వర్క్. సో నేనైతే 10 మినిట్స్ మొత్తం ఓవరాల్ కౌంటర్ టాప్, కిచెన్ పైన ఉన్న వస్తువులన్నీ నీట్గా ఆర్గనైజ్ చేయడానికి 10 మినిట్స్ పెట్టుకున్నాను.
అండ్ కిచెన్ క్లీనింగ్కి కూడా, అంటే కౌంటర్ టాప్ క్లీనింగ్కి వీటికి కూడా నేను 10 మినిట్స్ పెట్టుకున్నాను. అండ్ ఇలా 10 మినిట్స్ అనుకుంటూ మనం వర్క్ ఫినిష్ అయితే చేసేస్తామండి. ఒకేసారి చాలా మెస్సీగా ఉన్న ప్లేస్లోకి వెళ్ళి మనం పని చేయాలంటే మనం భయపడతాం. సో ఆ పనిని పెండింగ్ పెట్టేసి మన వర్క్లోడ్ని మనమే ఎక్కువ చేసేసుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా వెన్ వీ సెగ్రిగేట్ ద టైమ్ అండ్ వెన్ వీ కీప్ స్మాల్ టైమ్ టార్గెట్స్ ఏదైతే పెట్టుకుంటామో అప్పుడు మనం వర్క్ ఫాస్ట్గా ఫినిష్ చేయగలం. అండ్ ప్రెషర్ కూడా పడదండి, చాలా పని ఉంది, చాలా ఫినిష్ చేయాలి అన్న ఆ భయంకి మనం ఆ వర్క్ని ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉంటాం. సో అది జరగకుండా ఉంటుంది. సో నేనైతే 10 మినిట్స్లో సామాన్ అంతా సెట్ చేసేసాను. అండ్ ఆల్సో 10 మినిట్స్లో ఈ కౌంటర్ టాప్ 10 మినిట్స్ కంటే తక్కువే పట్టిందండి. ఎక్కువ మురికైతే అవ్వదు కదా, మనం రోజు క్లీన్ చేస్తాం కాబట్టి కౌంటర్ టాప్. హార్డ్లీ ఇట్ విల్ టేక్ 5 మినిట్స్. సో టైం ఉంది కదా అని నేను అంతా తరోగా క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ దగ్గర, స్టవ్ కింద అండ్ చిమ్నీ పైన, ఆల్ దీస్ థింగ్స్ నాకు 10 మినిట్స్ అయితే పట్టింది. నాట్ జస్ట్ ద కౌంటర్ టాప్. అండ్ దీన్ని క్లీన్ చేయడానికి నేను ఇవాళ వాటర్లో కొంచెం వెనిగర్ యాడ్ చేసి క్లీన్ చేస్తున్నానండి, అది స్ప్రే చేసుకొని. ఎందుకంటే ఫ్రై చేశాను, ఇవన్నీ చేశాను కదా, కొంచెం ఏమైనా ఆయిల్ పడ్డా ఆ గ్రీజీనెస్ పోవాలి అనేసి స్టవ్కి వెనిగర్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను. రెగ్యులర్లీ మీరు కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి యూ కెన్ యూజ్ వెనిగర్ వాటర్ అండ్ డిష్ వాషింగ్ లిక్విడ్ వస్తుంది కదండి, అది కొంచెం మిక్స్ చేసేసుకొని వాటర్లో దాంతో క్లీన్ చేస్తే అసలు జిడ్డు అన్నదే ఉండదండి. స్టవ్ గట్టు మీద, ఆ కౌంటర్ టాప్ మీద కానీ, స్టవ్ వెనక వైపు అంటే మనకు టైల్స్ పెట్టుకుంటాం కదా అక్కడ కానీ జిడ్డు ఉండకుండా ఉండటానికి వాటర్లో డిష్ వాషింగ్ లిక్విడ్ ప్లస్ వెనిగర్ ఈ రెండు యాడ్ చేసుకొని మీరు క్లీన్ చేయండి, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది మీ స్టవ్. సో ఇలాగా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి. అండ్ ఇక్కడ ఐలాండ్ ఉంటుంది కదండి, దీన్ని కూడా ఆల్మోస్ట్ అంత సామాన్ అంతా సెట్ చేశాను కాబట్టి జస్ట్ ఒక క్విక్ వైప్ అయితే ఇచ్చేస్తున్నాను. హార్డ్లీ 1 మినిట్ పడుతుంది దీనికి, అంతకుమించి అయితే ఎక్కువ అవ్వదు. సో ఎప్పుడైనా చాలా పని ఉంది ఆర్ ఓవర్వెల్మింగ్గా ఉంది, నాకు ఇంత పని చేయటం అనిపించినప్పుడు మాత్రం ఇలా స్మాల్ టైం ఫ్రేమ్స్ పెట్టుకోండి. 10 మినిట్స్ 15 మినిట్స్ టార్గెట్ పెట్టుకోండి. అండ్ దెన్ ఈ టైం ఫ్రేమ్లో ఈ పని ఫినిష్ చేసేయాలి అన్న ఒక మైండ్ సెట్తో మనం స్టార్ట్ చేసాము అంటే మనం ఈజీగా ఫినిష్ చేస్తామండి. ఏదైనా పని స్టార్ట్ చేసి అంతవరకే మనం భయపడతాం, దాన్ని అవాయిడ్ చేస్తాం, లేకపోతే బద్ధకంగా ఉంది, నీరసంగా ఉంది ఇట్లాంటి మాటలు వస్తాయి. పనిలోకి దిగిపోయినాక ఆటోమేటిక్గా పని అయితే చేసేస్తామండి. ఓపిక ఉన్నా లేకపోయినా ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, బికాజ్ ఆ పని మనం ఫినిష్ చేయాల్సిందే, దాన్ని చేయటానికి ఎవ్వరూ రారు మనకి. సో వీ నీడ్ టు ఫినిష్ ఇట్. ఇలా స్మాల్ టార్గెట్స్ పెట్టుకొని మనం కూడా మొత్తం పనంతా ఈజీగా పెద్దగా స్ట్రెయిన్ అవ్వకుండా ఫినిష్ అయితే చేసేయగలమండి. సో ఈ ఐలాండ్ కూడా నీట్గా అయితే అయిపోయింది నాకు. అండ్ ఇప్పుడు మా అమ్మాయి చదువుకుంటూ ఉందండి, ఇంకా తను స్నాక్ తినేసి చదువుకుంటూ ఉంది. సో నేను ఈ పనులన్నీ ఫినిష్ చేసుకొని తనకు ఒక ఫ్రూట్ కూడా కట్ చేసి అయితే ఇచ్చేసాను. పిల్లలకి ఎప్పటికప్పుడు మనం పనిలో ఉన్నా కూడా వాళ్ళకి టైం టు టైం ఏదైనా మనం తీసుకెళ్ళి ఇస్తే తప్ప వాళ్ళు తినరండి. ఎస్పెషలీ మా అమ్మాయికి ఏంటి అంటే నేను ఏదైనా పెడితే తింటుందేమో కానీ తను ఆకలి అనుకుంటూ నా దగ్గరికి రాదు. అందుకని టైం టు టైం వాళ్ళని కూడా చూసుకుంటూ ఉండాలి, వాళ్ళ స్టడీస్ని కూడా పక్కన మేనేజ్ చేస్తూనే ఉండాలి మనం. జస్ట్ లైక్ దాట్ ఇంటి పని ఒక్కటే చేసుకుంటూ కూర్చుంటాము అంటే కుదరదండి, అన్నీ చేసుకుంటూ ఉండాల్సిందే. అండ్ ఇక్కడ ఈ షెల్ఫ్ మీద ఉన్న సామాన్ కూడా అన్నీ తీసేసి నీట్గా సెట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా పొద్దున పూజ చేసి ఆ ట్రేస్ అవన్నీ ఇక్కడే పెట్టేశానమాట. సో అవన్నీ నీట్గా ఈ షెల్ఫ్లో అయితే సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ బుక్స్, పవర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఈ కన్సోల్ టేబుల్ మీద అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకొని సెట్ చేసుకుంటున్నాను ఈ ప్లేస్.
అండ్ ఇంకా స్నానం చేసి వచ్చి ఇవాళ శుక్రవారం కదండి, ధూపం అయితే వేసుకుంటాను. నార్మల్గా సాంబ్రాణి కప్స్ అన్నవి ఎవ్రీ డే నేనైతే వెలిగిస్తాను ఈవినింగ్ టైంలో. కానీ శుక్రవారం రోజు కొంచెం స్పెషల్గా దశాంగం పౌడర్ అయితే వేసుకుంటాను. ఈ పౌడర్ వల్ల ఒక డివైన్ ఫీల్ అయితే వస్తుందండి. దశాంగం నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. అసలు ఎంత పాజిటివ్గా అనిపిస్తుందండి, ఆ ఫ్రేగ్రెన్సే చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. సో శుక్రవారం ఎస్పెషలీ నేనైతే ఈ దశాంగం వేసేసి ఆ సాంబ్రాణి కప్లోనే వేసేస్తానండి. అండ్ ధూపం వేసేసుకుంటాను. చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుందండి. ఎలాంటి రోజుల్లో అయినా మన మూడ్ బాగున్నా బాగోకపోయినా, ఒంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా, కొన్ని రిచువల్స్ అన్నవి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నేను ఫాలో అవుతానండి. ఇది పెద్దవాళ్ళు మనకి ఏది పెట్టినా ఒక రూల్ లేదా ఒక పద్ధతి, వాళ్ళు ఏది చెప్పినా దాని వెనకాల ఒక రీజన్ అయితే డెఫినెట్లీ ఉంటుందండి. మూఢనమ్మకం అనేసి నేనైతే పక్కకి తొయ్యను. అండ్ నేను చేస్తాను కాబట్టి స్లోలీ ఇది మా నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలు కూడా ప్రాక్టీస్ చేయడానికి చూస్తారేమో అన్న ఒక చిన్న హోప్ అయితే ఉంటుంది. సో నా సెల్ఫిష్ మోటివ్తోనే నేను కొన్ని రిచువల్స్ కష్టంగా అయినా ఫాలో అవుతాను, ఓపికన్నా లేకపోయినా. అండ్ ఇక్కడ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. మా డిన్నర్ చాలా సింపుల్గా ఉంటుందండి. మిల్లెట్ దోశలు అండ్ సమ్ చట్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇవాళ మా అమ్మాయి కూడా హెవీగా ఉంది, దోశలే తింటానంది. సో తనకి కూడా దోశలే వేసేస్తున్నాను విత్ పీనట్ అండ్ కోకోనట్ చట్నీ అయితే చేసేస్తున్నానండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే, ఏదైనా కొంచెమైనా యూస్ఫుల్గా ఉంది ఈ వీడియోలో అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే మాత్రం. Thank you so much for watching this video. You all have a great day. Thank you.